ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో సూపర్ క్వశ్చన్స్ వస్తాయి. దానికి మీరు టాప్ లేచే ఆన్సర్ తోటి మెస్మరైజ్ చేయాలి. ఓకేనా? మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామ్స్ లో ఆన్సర్ తెలియకపోతే ఏం సమాధానాలు రాస్తారు? ఆన్సర్ పేపర్ లో 100 రూపీస్ పెట్టి నాకేం రాదు అని రాస్తాను. నెక్స్ట్ 65 రెడీగా ఉన్నారు? ఓకే బాయ్స్, నైట్ చూసిన మూవీ స్టోరీ రాస్తా. చెప్పు, ఏం చూసినావు? అర్జున్ రెడ్డి. నిజం చెప్పు. నీ పేరేంటమ్మా? భూమిక. భూమిక. ఏ భూమిక? ఇంతకుముందు పాట వచ్చింది అమ్మాయి సన్నగానే, ఆ సన్నగా నువ్వేనా? ఈ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామ్స్ లో ఆన్సర్ తెలియకపోతే ఏమని రాస్తావు? ముగ్గులేస్తా. 3 చుక్కల ముగ్గు, 4 వరుస. 7 చుక్కలు. 7 చుక్కలు. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియకపోతే నువ్వేం రాస్తావు? పక్కనోడు పేపర్ గుంజుకొని ట్రై చేస్తాం. వాడు ఏం రాయకపోతే అప్పుడు ఫ్రెండ్ తీసుకోకూడదు. క్లవర్ స్టూడెంట్ ముందు ఉంటే వాళ్ళు తీసుకోవాలి. ఇదంతా వెంటిలేటర్ కూర్చొని చూస్తుంటాడు ఇలాగా. నీ ఫెయిల్ అయితే వాడు ఫెయిల్ అవ్వాలి. వాడికి ఆన్సర్ వచ్చినా రాయొద్దు. రాస్తే నీకు ఇయ్యాలి. మరి ఇన్విజిలేటర్ ఏం చేయాలి? మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఖాళీగా ఉన్నప్పుడు హాస్టల్లో బాయ్స్ ఏం చేస్తారు? ఫోన్ ఓపెన్ చేసి పబ్జి ఆడతా. మై నేమ్ ఇస్ సౌజన్య. సౌజన్య, క్వశ్చన్ ఏంటంటే, ఖాళీగా ఉన్నప్పుడు హాస్టల్లో బాయ్స్ ఏం చేస్తుంటారు? మొక్కలని గడ్డి బీక్తుంటారు. రూమ్ లో గడ్డి ఉండదు. రూమ్ లో ఉండదు, బయటది. ఆ బయట గడ్డి పీకుతారు అంటున్నది. అబ్బాయిలు హాస్టల్స్ లో ఏం చేస్తుంటారు? పక్కనే ఉన్న గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్ ని చూస్తుంటారు. ఫ్యాక్ట్ అది. కిటికీ ఓపెన్ చేసి ఆ పక్కనున్న గర్ల్స్ హాస్టల్ లో పైన మేడ మీద ఒక అమ్మాయి బట్టలు ఆరేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు చదువుకుంటే అమ్మాయిని చూడాలి. పాప ఏదో మామూలు లేదు అసలు. ఫస్ట్ పోయి మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని రావాలి, అర్జెంట్ గా పోయి. వార్డెన్ వచ్చిండ్రా, ఏం చేస్తున్నారా? ఇప్పుడే టాపిక్ అయిపోయింది సార్, నెక్స్ట్ టాపిక్ చూస్తుంది సార్. ఈ టాపిక్ అయింది, నెక్స్ట్ టాపిక్ అయింది. మరి కిటికీ డోర్ తెరిచింది ఏందిరా? అది గాలి వస్తుంది కదా సార్. కిటికీలు మూతా నీకు. సార్ ప్లీజ్ సార్. దేనికి సార్? మాకు కొన్ని అవపడుతున్నాయి సార్ నేచర్స్. నేచర్ లో ఏం కనపడుతుందో చూద్దాం. అంటే మీ అమ్మా నాన్న లక్షలు పోసి హాస్టల్లో చేంజ్ చేస్తే ఏం చేస్తున్నావు నాన్న? మంచి పద్ధతులు నేర్చుకుంటున్నా సార్. ముసల్దానా, అసలు గది లేని దానికైనా ఏదో ఒకటి దొరుకుతుంది కదా సార్. అరే గర్ల్స్ హాస్టల్లో పని మనిషిరా. నా మనసులోంచి చూడండి సార్, మీకు అవపడుతుంది. ఈ అబ్బాయిని చూడు ఒకసారి. వీడేంటి అచ్చమ్మ తమ్ముళ్ళో ఉన్నారు? ఎరా తమ్ముడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? సూపర్ రా, సూపర్. అబ్బాయిలు హాస్టల్స్ లో ఖాళీగా ఉండి ఏం చేస్తుంటారు? హాస్టల్ వార్డెన్ ని ఎలా బయటికి పంపించాలా అని ప్లాన్ చేస్తుంటారు. అబ్బాయిలు ఖాళీగా హాస్టల్లో ఏం చేస్తుంటారు? మేము రోడ్డు మీద చూసిన ఇలాంటి అందమైన అమ్మాయిల గురించి మాట్లాడుకుంటుంటాం. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు?
మన ఇద్దరం క్లాస్మేట్స్ రా. ఇలా లేస్తాడే మొత్తం పెడతాడే ములా లేస్తాడే. అరే మామ ఆ పిల్ల ఏ కాలేజ్ కొంచెం కనుక్కో. ఏ కాలేజ్? మా కాలేజ్. వాళ్ళ కాలేజ్ ఏట్రా, వాళ్ళ కాలేజ్ ఏట్రా. బుర్ర తక్కువ ఎదవల్లారా. అదే ఏ కాలేజ్? అదే వాళ్ళ కాలేజ్. అదే ఏ కాలేజ్? వాళ్ళ కాలేజే. అది కాదు కానీ అమ్మాయి ఎలా ఉంది? నాకు నచ్చిన అమ్మాయి ఈ రోజే కనపడింది. మనమేమో బీటెక్ ఫస్ట్ ఇయర్, ఆ అమ్మాయి నాకు తెలిసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటారా. ఓకేనా, వచ్చి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ అండి. ఏంటండి? మా వాడు మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఏ కాలేజ్? SBIT. ఏ క్లాస్? అంటే మా వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్, మీరు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఆ ఫస్ట్ ఇయర్ కి కొత్తగా అపాయింట్ అయిన ఫ్యాకల్టీని నేను. నేను ఫ్యాకల్టీ. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్. మీరు సెలబ్రిటీ అవ్వాలనుకుంటే ఏం చేస్తారు? మా ఊర్లో ఎమ్మెల్యేతో ఫోటో దిగి సెంటర్లో పోస్ట్ అతికించి సెలబ్రిటీ అవుతా. మళ్ళీ ఎందుకు, మనం ఆల్రెడీ సెలబ్రిటీ కదా. సెలబ్రిటీ అవ్వాలంటే ఏం చేస్తావు? నా పేరే సెలబ్రిటీగా మార్చుకుంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏ సెలబ్రిటీ ట్రా చూసావా? నిజంగా కరెక్టే. మరి ఇప్పుడు సెలబ్రిటీ అన్నప్పుడు ఆ మాత్రం సెలబ్రిటీతో ఒక డాన్స్ కూడా వేయలేవా నువ్వు? ఈ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ ని నమ్మరు? మా పేరెంట్స్ ముందు బుద్ధిమంతిలా నటించే ఫ్రెండ్స్ నమ్మకూడదు. ఎలాంటి ఫ్రెండ్ ని నమ్మొద్దు? మామ పిల్లని సెట్ చేస్తాను కన్నింగ్ ఫ్రెండ్ అసలు నమ్మొద్దు. ఎస్, పేరేంటమ్మా? ప్రగతి. ప్రగతి, ఎలాంటి ఫ్రెండ్ ని అస్సలు నమ్మొద్దు? ఫోన్ పాస్వర్డ్ చెప్పనప్పుడు. ఫోన్ పాస్వర్డ్ చెప్పని ఫ్రెండ్ నమ్మవు. నువ్వు చెప్తావా మీ ఫ్రెండ్ కి నీ పాస్వర్డ్? చెప్తా. సూపర్. నిజంగా ఈరోజు అద్భుతమైన ఆన్సర్ చెప్పారు SBIT స్టూడెంట్స్. గట్టిగా చెప్పండి.